హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అయితే మళ్ళీ ఇంకో వడియాలతో మీ ముందుకైతే వచ్చేసాను. అవి ఏంటంటే ఉప్మా రవ్వతో అయితే వడియాలు పడుతున్నానండి. చాలా టేస్టీగా కమ్మగా చాలా బాగుంటాయి. వేసవిలో చాలా త్వరగా అయిపోయే, అందరూ ఈజీగా పట్టుకునే వడియాలు అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. వీడియో పూర్తిగా చూడండి, చాలా బాగుంటుంది వీడియో. తప్పనిసరిగా మేమైతే ఇంట్లో కాదు, రోడ్డు పైన కట్టెల పొయ్యితో అయితే వడియాలు పడుతున్నామండి. చూసేయండి, అమ్మ అయితే పొయ్యి అంటేస్తుంది అనమాట, కట్టెలు పెట్టి. వేసవికాలం కదండి, ఎండ త్వరగా వచ్చేస్తుంది. మాకు ఇంట్లోకి అయితే త్వరగా వచ్చేసింది ఎండ. అందుకే రోడ్డు పైన స్కూల్ ఉంది కదండి పక్కన, దానివల్ల నీడ ఉంది కొంచెం, అందుకే ఇంకా బయట పెట్టేసాము. అదైతే మీకైతే ప్రాసెస్ అయితే చెప్తానండి, ఏమేమి కావాలో అనేది తయారీ విధానం అయితే నేను చెప్పబోతున్నాను. అదేంటంటే ఫస్ట్ మీరు ఎన్ని కప్పులు అయితే తీసుకుంటారో దాన్ని బట్టి కొలతలు అయితే చెప్తున్నాను. ఒక కప్పు అనుకో, ఒక కప్పుకి 8 కప్పుల వాటర్ అయితే తీసుకోవాలి. మేము ఒక కప్పు తీసుకున్నాము. ఒక కప్పులోకి అందులో ఒక కప్పు వాటర్ నేను ఉప్మా రవ్వలోనైతే కలిపేశాను. సుజీ రవ్వ అంటారు కదా, అదండి. అయితే ఇంకా వాటర్ అయితే వేడి చేస్తున్నాను. సగ్గు బియ్యం వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు, లేకపోతే లేదు, ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయవచ్చు. సగ్గు బియ్యం వేసేసిన తర్వాత అది కాగాక పచ్చిమిరకాయలు పేస్ట్ పెట్టేసుకుని అది కూడా వేసుకోవాలండి. తగినంత సాల్ట్ వేసుకుని ఇంకా ఉప్మా రవ్వ ఏదైతే ఉందో అందులో వాటర్ కలిపాను కదా, ఒక కప్పు వాటర్ కలిపాను. మిగతా 7 కప్పుల వాటర్ అయితే ఇందులో వేసాను అనమాట. వేసిన తర్వాత అది పొంగు వచ్చింది, అది వాటర్ మరిగిన తర్వాత ఇవైతే వేసేసుకోవాలి. సగ్గు బియ్యం ఉంటుంది కదా, అవి కాగిన తర్వాత ఉప్మా రవ్వ అయితే వేసేసుకోవాలండి. వేసేసుకున్న తర్వాత అది మనకి ఉడికింది అని ఎలా తెలుస్తుంది అంటే జిగటగా ఉంటుందండి, జిగురుగా ఉంటుంది అనమాట. దగ్గరికి వచ్చేసి జిగురుగా ఉంటుంది. అప్పుడు దించేసుకుని వడియాలు పట్టేసుకోవడమే. ఇదిగోండి, మంచం వేసి దానిపైన అయితే చీర వేసామన్నమాట. చాలా బాగా వచ్చినాయి అండి వడియాలు మాత్రం. నేనైతే వీడియో తీస్తున్నాను. అమ్మ, అన్నయ్య వాళ్ళ అబ్బాయి సింధు అయితే వీళ్ళ ముగ్గురు అయితే వడియాలు పట్టారు. నేను వీడియో తీస్తున్నాను పాపను పుచ్చుకుని. నా ఛానల్లో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సారీ, నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా, మా పాప పక్క నుంచి అరుస్తుందండి. ఏం చేయము, అది అల్లరి పిల్ల అయిపోయింది బాగా. చూస్తారు కదా, వడియాలు అయితే మా వాళ్ళు పట్టేస్తున్నారు. ఇలాగా త్వరగా అయిపోద్ది అనమాట. మళ్ళీ అది దించిన తర్వాత ఎక్కువ టైం వడ్డిస్తే అది గట్టిపడిపోద్ది కదా, అందుకే త్వరగా పట్టేస్తున్నారు. అలాగే పట్టుకోవాలి కూడా. చూసారు కదా మా స్ట్రీట్ ఎలా ఉందో, మీకు చాలాసార్లు చూపించినట్టున్నాను ప్రీవియస్ వీడియోస్లో, ఇప్పుడు కూడా చూపిస్తున్నాను. సో ఇదండి, ఈ వడియాలు అయితే ఇలా పట్టుకోవాలి. వేసవికాలంలో మేమైతే గుమ్మడికాయ వడియాలు, అలాగే ఆవిరి వడియాలు, తర్వాత వచ్చేసి కొత్త వాళ్ళు ఎవరైనా సరే నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒకసారి చూడండి మొత్తం వీడియోస్ అన్నీ. దయచేసి మీరు చూడడం వల్ల నాకు వాచ్ టైం పెరుగుతుంది, నాకు హెల్ప్ చేసిన వాళ్ళు అయినట్టుంటారు. మా హౌస్ అవన్నీ చూసారు కదండి. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చామండి, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి. ప్లీజ్ సపోర్ట్. ఇదైతే మార్నింగ్ అండి, పొద్దున మాటలు మా పాపకి నేను పెట్టే బ్రేక్ఫాస్ట్ అనమాట. తనకి నేను దోశ కూడా కాదు, అట్ట అనమాట. అట్ట అయితే వేసాను మినప్పిండితో, ప్యాన్ కేక్ లాగా వేసాను అనమాట. తను ఎంతో ఇష్టంగా తింటుంది. ఇడ్లీ కన్నా ఈ అట్టు చాలా బాగా తింటుంది. అంటే ఆయిల్ వేస్ట్ చేయలేదు. తను 9 months బేబీ అనమాట. ఆయిల్ కాదండి, ఓన్లీ నెయ్యి వేసి మాత్రమే చేశాను. ఓకేనండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.